వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. మనకి ఏప్రిల్ 1 నుండి ఎస్టీటీ ఛార్జెస్ పెరగబోతున్నాయి. సో, మనం ఏ ట్రేడ్ చేసినా కానీ ఎస్టీటీ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలి. సో, ఆ బర్డెన్ ఎంత మన కస్టమర్లపై పడుతుందో ఒకసారి లెక్క పెడదాం. సో, పాత ఉన్న ఎస్టీటీ రూల్స్ ఏంటి? కొత్తగా ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఎస్టీటీ ఛార్జెస్ ఎంత? ఒక్కొక్క ఆప్షన్ ప్రీమియంకి మనము ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నామో, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్నాం. సో, మనము ట్రేడ్ చేసిన ప్రతిసారి ఈవెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఛార్జెస్ పే చేయాల్సిందే. అందులో పర్టిక్యులర్‌గా ఎస్టీటీ ఛార్జెస్ అనేది మనకు యూనియన్ బడ్జెట్‌లో పెంచడం జరిగింది. అది మనకి ఏప్రిల్ 1 నుండి అప్లికేబుల్ అవుతుంది. సో, దాని డీటెయిల్స్ ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. సో, ప్రెజెంట్‌గా ఇది నిఫ్టీ పైన చేస్తున్నాను. మీరు ఈక్విటీ ఆప్షన్స్ చేసినా, ఫ్యూచర్స్ చేసినా అండ్ ఏది చేసినా అంటే ఎన్ఎస్సికి సంబంధించి మీరు ఏది చేసినా గానీ ఈ అప్లికేబుల్ అనేది ఉంటుంది. సో, ప్రెజెంట్‌గా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఓల్డ్ అండ్ న్యూ పెట్టాను. సో, ఆప్షన్స్ ప్రీమియం గనక 0.1% ఉంది. అట్లాంటిది ఇప్పుడు 0.15% పెంచారు. సో, ఈ పాయింట్ ఆఫ్‌లో చూస్తే ఇది 50% పెరిగినట్టు అనిపిస్తుంది. 0.1 నుంచి 0.15% వరకు పెంచారు. అంటే ఒక రూ. 100 ఉన్న ప్రీమియము మనము ఇంతకుముందు తీసుకుంటే ఎస్టీటీ ఛార్జెస్ వచ్చేసి రూ. 6.5 పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రూ. 9.75 పే చేస్తున్నాం. సో, ఇక్కడ రూ. 3.25 డిఫరెన్స్ అనేది ఉంది. కానీ రూ. 3.25 డిఫరెన్స్ అనేది మనకి ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుందంటే, ఒక డేకి మనం ఎక్కువ ట్రేడ్స్ చేశామనుకోండి, అందులో ఇవి కనబడతాయి. అంటే సపోజ్ మీరు ఒకరోజు 10 ట్రేడ్‌లు చేశారనుకో, 10 ఇంటూ రూ. 3.25 అంటే రూ. 30 మనం ఎక్స్ట్రా పే చేసినట్టే. రూ. 30 ఇంటూ 20 వర్కింగ్ డేస్. సో, ఈ లెక్కన మనము ఎంత పే చేస్తున్నాం అనే ఒక క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. అంటే దాదాపుగా స్కాల్పింగ్ ట్రేడర్స్‌కి ఎక్కువ ట్రేడ్స్ చేసే వాళ్ళకి ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది. చిన్న చిన్న అమౌంటే గానీ మనకు తెలియకుండానే ఎక్స్ట్రా పేమెంట్‌లోకెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ ఈక్విటీ ఫ్యూచర్ గనక చేస్తే 0.02 ఉండేది ఇప్పుడు దాన్ని 0.5%కి పెంచాడు. అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో 24,500 దగ్గర గనక మనం నిఫ్టీ తీసుకుంటే మనము రూ. 318 పే చేస్తున్నాం. ఓన్లీ టాక్సెస్ నేనింకా బ్రోకరేజ్ ఛార్జెస్‌లు ఇవన్నీ ఏం కలపట్లేదు. ఓన్లీ ఎస్టీటీ ఛార్జెస్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాను. అదే కొత్తగొచ్చే రూల్ ప్రకారంగా రూ. 796 మనము పే చేయాల్సొస్తుంది. సో, ఎంత డిఫరెన్స్ పెరుగుతుందో ఒక్కసారి గమనించండి. అంటే ఎక్స్‌ట్రా వి ఆర్ పేయింగ్ రూ. 477 ఎక్స్‌ట్రా పే చేస్తున్నాం. ఇంతకుముందు రూ. 318 పే చేసేటోళ్ళం 796. ఇప్పుడు ఇంకా నిఫ్టీ పెరుగుతుందనుకో 26,000కెళ్ళిందనుకోండి. 26,000 రూ. 500 పే చేయాల్సొస్తుంది. సో, ఎంత తక్కువుంటే అంత చార్జెస్ తక్కువ ఉంటాయి. ఎంత నిఫ్టీ పెరిగిన కొద్దీ అంత చార్జెస్ పెరుగుతా ఉంటాయి. ఒకవేళ ఆప్షన్స్‌లో మనం ఏటీఎం ప్రీమియమ్స్ పే చేస్తున్నామనుకోండి. ఒక రూ. 250 ప్రీమియం పే చేస్తే మనం రూ. 8 పే చేయాల్సొస్తుంది. అంటే ఏటీఎం ఆప్షన్స్ మనము చేసిన కొద్దీ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. అంటే రూ. 16 ఓల్డ్‌లో అయితే కొత్తగా రూ. 24 పే చేయాల్సొస్తుంది. అంటే ఎక్స్‌ట్రా రూ. 8. అంటే ఏదైతే మనం బుధవారం రోజు స్టార్ట్ అవుతామో ప్రీమియమ్స్, సో, దానికి పే చేసేది చూడండి ఎంత ఎక్స్‌ట్రా ఉంటుందో. అండ్ ఒకవేళ ఇన్ ద మనీకెళ్ళి మనం ట్రేడ్ చేసాం ఒక రూ. 500 ప్రీమియం. దెన్ రూ. 16 డిఫరెన్స్ వస్తుంది. సో, ఇది ఎంత కష్టమైనా కానీ మనం కంపల్సరీ భరించి మనం ట్రేడింగ్ చేయాల్సిందే. కానీ ఎంత ఎక్స్‌ట్రా పోతుంది అనేది ఒక్కసారి మనసులో పెట్టుకుంటే దాని తగ్గట్టుగా బ్రేక్ ఈవెన్ పాయింట్స్‌ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ అయితే డెఫినెట్‌గా చేయడం చాలా కష్టమే. ఎందుకనంటే ఈ బ్రోకరేజ్‌దే రూ. 500 ఉంటే గవర్నమెంట్ టాక్సెస్‌తో కలిపి ఆల్మోస్ట్ అది రూ. 500 వరకు ఉంటుంది. దాదాపుగా ఒక నిఫ్టీ ఫ్యూచర్ గనక కొని అమ్మితే మనం మినిమమ్ రూ. 1000 వితౌట్ బ్రోకరేజ్. అది రూ. 20 బ్రోకరేజ్ కావచ్చు, 1 పైసా, 2 పైసా అయితే ఇక మనం చెప్పనవసరం లేదు. రూ. 20 పర్ ఆర్డర్ బ్రోకరేజ్ ప్లాన్ అంటే డిస్కౌంట్ బ్రోకరేజ్ ప్లాన్ ఉన్నోళ్ళే ఫ్యూచర్ చేస్తే దాదాపుగా రూ. 1000 పే చేస్తారు. అదే 1 పైసా బ్రోకరేజ్, 2 పైసా బ్రోకరేజ్ ఉంది అనంటే ఇగ వాళ్ళు రూ. 2000, రూ. 3000 పే చేయాల్సిందే. సో, ఈ చార్జెస్ మనకి ఏప్రిల్ 1 నుండి అప్లికేబుల్ అవుతున్నాయి. సో, వీటిని ఒకసారి మనసులో ఉంచుకొని ట్రేడింగ్ చేసేటప్పుడు చూడండి. సో, ఒకటేసారి నాకు ప్రీమియమ్స్ కాస్ట్ పెరుగుతుంది లేపోతే
బ్రోకరేజ్ పెరిగినట్టు అనిపిస్తుంది అని అనుకుంటారు. జస్ట్ ఎస్టీటీ ఛార్జెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే. థ్యాంక్ యూ.